క్రిస్టియన్స్ అనగానే మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళని చాలా ఎక్కువ ప్రేమించేస్తాం బ్రో. చాలా ఎక్కువ ఫర్గివ్ చేస్తుంటాం, చాలా ఎక్కువ బేర్ చేస్తుంటాం. కానీ బైబిల్లో ఏం రాసి ఉంటుందంటే లవ్ యువర్ నైబర్ యాజ్ yourself. అంటే నీకు నొప్పి అయింది అనుకో, సిస్టర్ నొప్పి అవుతుంది సిస్టర్ ఇలా చేయకండి నేను చెప్పగలిగాను. నాకు నొప్పి అయితే నేను చెప్తా కదా, అరే ఏంటి అని అంత చెప్పమని అంతే. నీకంటే ఎక్కువ చేయడం ఏంది? పోనీలే పాపం మన క్రిస్టియన్స్ కదా, మనం ఫర్గివ్ చేయాలి. గాడ్ దెబ్బలు తినడానికి వచ్చినాడు, దూషించబడడానికి, సిలువ వేయబడడానికి వచ్చాడు. ఎవడో ఒకడు ఎక్కువ కొడతాడు బ్రో దేవుడిని. ఎందుకు కొట్టినారా నువ్వు అని అడుగుతాడు దేవుడు డైరెక్ట్గా. దేవుడు దెబ్బలు తినడానికి వచ్చిన మనిషి ఎవడో ఒకడు ఎక్కువ కొట్టిండు బ్రో. ఎక్కువ చేసే వాళ్ళని డైరెక్ట్గా అడగాలి బ్రో. కొన్నిసార్లు నువ్వు ఎక్కువ చేస్తున్నావు, అది కరెక్ట్ కాదని చెప్పాలి. ఇమాజిన్ వాడు ఎవడో కానీ ఆడు ఇంటర్వ్యూ తీసుకోవాలని ఉంటుంది నాకు. గాడే వాడి వైపు తిరిగి ఎందుకు కొట్టినవరా అంటే ఆడి పరిస్థితి ఏంది బ్రో? సో మనని కొట్టే వాళ్ళని కూడా దేవుడు అట్లా అడుగుతాడు బ్రో. మీరు ఎంతవరకు మనుషుల్ని ప్రేమించాలి అంటే అంతవరకే. నీలాగా హే యు నో వాట్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్, నేను ఇది చెయ్యను, నేను ఇదైతే చేస్తాను, నేను ఇది చేయలేను ధైర్యంగా చెప్పగలను. మన క్రిస్టియన్స్ కదా, మనం వాళ్ళని బాధ పెట్టద్దు అనేది ఏమి ఉండదు బ్రో. డైరెక్ట్ చెప్పడంలో బాధ ఉండదు బ్రో, నటించడంలోనే బాధ ఉంటుంది. నేను ఇది నాకు అది కరెక్ట్ కాదు అని అనడంలో బాధే లేదు. ఇంకొకటి దేవుడు ఏమంటాడంటే బ్రో, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ లీవ్ ఎవ్రీథింగ్, నీ ఫ్యామిలీ, యువర్ బ్రదర్స్ అందరినీ వదిలేసాయి. ఐ హ్యావ్ కమ్ టు టర్న్ మదర్ అగేన్స్ట్ సన్ అన్ని చెప్తా. ఎందుకు తెలుసా బ్రో, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి బ్రో లైఫ్లో. మన అందరం కొట్టుకొని చచ్చిపోతామని కాదు. ఇప్పుడు మా ఇంట్లో నన్ను అర్థం చేసుకోలేదు, నేను కానీ అవును కదా ఇదే కరెక్ట్ అని చెప్పి నేను కూడా అదే లాగా ఉండుంటే నేను ఇలా ఉండేవాడినే కాదు ఈరోజు. సో ఐ హ్యాడ్ టు నో గాడ్ ఇలా కాదు కదా, గాడ్ ఈజ్ డిఫరెంట్ విత్ మీ. గాడ్ ఈజ్ ద సేమ్ పర్సన్. ఈజ్ అ గాడ్ ఆఫ్ కేలబ్, ఈజ్ అ గాడ్ ఆఫ్ జబ్బేజ్. వాళ్ళ అమ్మాయి ఆడిపోయారు, నీ పేరు పెయిన్ రా అని పెడితే ఆ జబ్బేజ్ ఏం నమ్ముతున్నాడు? ఓ గాడ్ యూ బ్లెస్ మీ, ఎన్లార్జ్ మై టెరిటరీ అని అంటున్నాడు. హిస్ ఫెయిత్ ఇస్ బిగ్గర్ దాన్ హిస్ నేమ్. జబ్బేజ్ ప్రేయర్ ఎంత పవర్ఫుల్ బ్రో, స్మాలెస్ట్ ప్రేయర్ ఇన్ ద బైబుల్, సో పవర్ఫుల్. యూ షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ దట్ ఫెయిత్ బ్రో. మీరందరూ ఈ టైంలో కష్టపడుతుంటే ఎవ్వరు మిమ్మల్ని నమ్మట్లేదంటే మీరు చాలా గొప్ప వాళ్ళండి. 100% చెప్తున్నా, గాడ్ హ్యాస్ అ బిగ్ ప్లాన్ ఫర్ యూ. ఆల్ యూ నీడ్ నవ్ ఇస్ గాడ్ అండ్ నోబడీ ఎల్స్. రాజుని నమ్ముకోవడం కంటే, గుర్రాలను నమ్ముకోవడం కంటే, సైన్యాన్ని నమ్ముకోవడం కంటే, సైన్యములకు అధిపతి దేవుని నమ్ముకోవడం చాలా మేలు. దావీదు ఏమంటాడంటే, దేవా నేను పడితే నీ చేతిలో పడాలి కానీ సేటన్ చేతిలో మాత్రం పడొద్దు. మన లైఫ్ అంతే అయి ఉండాలి. మన మోటో ఏమై ఉండాలంటే, దేవా కొడతావా నువ్వు కొట్టు, నలగొడతావా నువ్వే కొట్టు, హింసిస్తావా నువ్వే హింసి, గొప్ప చేస్తావా నువ్వే గొప్ప చెయ్యి, నువ్వే ఇచ్చినావు నువ్వే తీసుకో అనగలగాలి. నా జీవితంలో ఏం జరిగినా నువ్వే కదా దేవా ఇచ్చినావు, నువ్వే తీసుకో అని అంట. సో మిమ్మల్ని ఎవ్వరు అర్థం చేసుకున్నా సరే దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయనకు మీకు అర్థమైనా అవ్వకున్నా ఆయనకు అర్థమవుతారు. మీ టైం రాగానే ఎవ్రీథింగ్ విల్ చేంజ్. చైనీస్ బ్యాంబో అని ఒకటి ఉంటుంది, అది ఎన్నో సంవత్సరాలు 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు ముందు భూమిలో పెరుగుతుందంట. దాని 9 సంవత్సరాలు మొత్తం అడుగు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ 1 year అన్నిటికంటే ఎక్కువ పొడుగుగా అది పెరుగుతుంది. అంటే అది ఏం నేర్చుకుందో లోపల, వాట్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రూట్స్. సో బీ రూటెడ్ ఇన్ క్రైస్ట్. వెన్ యూఆర్ రూటెడ్ ఇన్ క్రైస్ట్, you will not open your mouth and criticize everybody. You will not open your mouth pointing at everybody because you are more busy leaning on him, like John. Always lean on him, always lean on him. And thank you for watching this.